ఆంధ్రప్రదేశ్కి కొత్తగా 106 పీజీ మెడికల్ సీట్లు కేటాయించడం జరిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారా? ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలే లేవు కదా? మెడికల్ కాలేజీలే లేనప్పుడు ఈ 106 పీజీ మెడికల్ సీట్లు ఎందుకు కేటాయించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి మీకు అందరూ కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మంత్రివర్గం అందరూ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు, మెడికల్ కాలేజీలే లేవు, మెడికల్ కాలేజీలే కట్టలేదు, అసలు మెడికల్ కాలేజీలు లేవు అనేసి ఈవెన్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలే లేనప్పుడు ఈ 106 పీజీ మెడికల్ సీట్లు ఎలా కేటాయించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్? మళ్ళీ ఇదే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. అవును, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 106 పీజీ మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేశాడో, ప్రారంభించాడో, 5 మెడికల్ కాలేజీలకు పీజీ మెడికల్ సీట్లు కేటాయించిందని చెప్పేసి ఆయన సత్యకుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళే చెప్తారు మెడికల్ కాలేజీలు లేవనేసి, మళ్ళీ వీళ్ళే చెప్తారు పీజీ మెడికల్ సీట్లు వచ్చాయనేసి. చేస్తున్నారు, ఎంత అధ్వానంగా వైసీపీ మీద బురద చల్లారో కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పాడు, గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీసియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లు ఉన్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వర్తిస్తున్నాయి. గత ఏడాది ప్రభుత్వం అదనపు సీట్లు మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడాడు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి. వీళ్ళే చెప్తారు మెడికల్ కాలేజీ ఒకటి కూడా కట్టలేదని చెప్పేసి, మళ్ళీ వీళ్ళే చెప్తారు 5 మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు వచ్చాయని చెప్పేసి. ఎంత దారుణంగా వైసీపీ మీద వీళ్ళు అసత్య ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ప్రోపగండా సృష్టించారో కూడా గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ మీడియా, అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నిజాన్ని అబద్ధం చేయలేరు, మీరన్న మాటలకు కాలమే సమాధానం చెప్తుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. 60 సీట్లు కొత్త కాలేజీలకు మంజూరయ్యాయి అనేసి మీ మంత్రి గారే సమాధానం చెప్పడం కూడా జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలకు ఇప్పుడు పీజీ మెడికల్ సీట్లు కూడా మంజూరయ్యాయి. అప్పుడు మీరు చెప్పుకోవడంలో విఫలమయ్యారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు లేవు, కట్టలేదు అనే ప్రచారం వైసీపీకి ఎనలేని ప్రచారం తెచ్చిపెట్టింది అనేసి చెప్పుకోవడం తప్పలేదు. ఇప్పుడు ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో విష ప్రచారాలు, ఎన్నెన్నో కట్టుకథలు అన్నింటిని కూడా అల్లారు, ప్రజలు నమ్మించేలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలందరూ కూడా నమ్మలే, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. వీళ్ళు అనుకోవచ్చేమో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్నెవరో చూడలేదు అనుకుంటుంది. కానీ ఎక్కడైతే మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారో, నిర్మాణం పూర్తయిందో ఆ జిల్లా ప్రజలకు తెలుసు. ఇప్పుడు పులివెందులలో కట్టిన మెడికల్ కాలేజీ కడప జిల్లా మొత్తం చూసింది. అలాంటప్పుడు వీళ్ళంతా గొంతు చిచ్చుకొని అరిచినా ఫలితం లేకపోలే. ఇప్పటికైనా సరే నిజాలు చెప్పండి. మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ అధీనంలోనే నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యం అందేలా చేస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు సంతకాల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకండి, ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని చెప్పేసి కోర్టు సంతకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారం, అసత్య ఆరోపణలను కూడా వీళ్ళే నిజాలు కూడా బయటపెట్టేసుకోవడం జరిగింది.